వర్షం పడుతుంది బయట. ఏం తింటున్నావు వర్షం పడితే? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష వ్లాగ్స్. ఇవాళ మనం మసాలా వడ వేసుకుంటున్నాం. బయట జోరుగా వర్షం పడుతుంది. మా పిల్లలు వేడివేడిగా ఏదైనా చేయమ్మా అంటే మసాలా వడ చేయడం ప్రారంభించాను. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, కొంచెం పప్పు వేసుకుంటున్నాను. ఈ పచ్చిశనగపప్పు ఒక 1 or 2 hours నానితే చాలు. కొంచెం పప్పు వేసుకున్న తర్వాత దాన్ని కోర్సుగా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుంటున్నాను. అది ఎలా ఉందా అని ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మళ్ళీ మిగతా పప్పును మొత్తం మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఒక్క చుక్క నీళ్ళు లేకుండా బాగా పిండి ఒక్క డ్రాప్ వాటర్ రాకుండా మిక్సీలో వేసుకోవాలి. వాటర్తో పట్టుకుంటే పిండి అన్నది జోరు అయిపోతుంది. వాటర్ లేకుండా పట్టుకుంటే కనుక పిండి బాగా వస్తుంది, ముద్దగా వస్తుంది. ఆగి పట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ వేయలేదు కాబట్టి తొందరగా మెదగదు. మధ్యలో మిక్సీ జార్ మూత తీసి కలుపుకుంటూ పిండిని పట్టుకోవాలి. ఎందుకంటే నేను వేసిన పచ్చిమిరపకాయలు పిండిలో బాగా మెత్తగా మెదగాలి కాబట్టి మధ్యలో మూత తీసుకుంటూ పట్టుకుంటున్నాను. చూసారా, పిండి రెడీ అయింది. ఇప్పుడు మనం గిన్నెలో వేసుకుందాం. చూసారా, మిక్సీ జార్లో ఇలా వేయంగానే పొడిగా పడిపోయింది. ఆ విధంగా పిండి పడితే కనుక కరెక్ట్గా పిండి బాగా పట్టామని అర్థం. ఇందులోకి మనము ముందుగానే నేను కొంచెం పప్పు తీసి పక్కకు పెట్టుకున్నాను. అది ఇప్పుడు పిండిలో వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం తింటున్నప్పుడు అక్కడక్కడ కరకరలాడు ఆ పప్పు పంటికి కింద పడితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆ పిండిలో వేసుకుంటున్నాను. ఇది వర్షాకాలంలో మంచిగా తింటే చాలా బాగుంటుంది వేడివేడిగా. అలాగే కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర, చాలామంది ఇందులో కొంచెం ధనియాలు కూడా క్రష్ చేసి వేసుకుంటారు. కానీ పిల్లలు తినరు కాబట్టి నేను వేయలేదు, అందుకే ధనియా పౌడర్ వేసుకున్నాను. 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాను. వేసుకునేది మసాలా పొడి కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మంచిగా కలుపుకుందాం. ఈ స్టేజ్లో కనుక ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మీ పిండి జోరుగా అయితే కనుక కొంచెం బియ్య పిండి కలుపుకోవచ్చు. పిండి కలుపుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు మనం వడలు వేసుకోవడానికి పిండి రెడీ. స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో నూనె పోసుకొని వేడి చేసుకుందాం. బాగా వేడి అవ్వకూడదు, అలా అని చెప్పి అస్సలు వేడి కాకుండా కూడా లేదు, మీడియం హీట్గా ఉన్నప్పుడు వడలు వేసుకోవాలి. అస్సలు ఆయిల్ పీల్చదు. ఎంతమందికి ఇష్టం? అదే తిరుపతి సైడ్ ఉండే వాళ్ళకైతే ఈ మసాలా వడ చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఆయిల్ హీట్ ఎక్కింది. ఆ విధంగా హీట్ ఎక్కితే చాలు. వడలు వేసుకునే ముందు చేయి తడుపుకొని ఇలా ముద్దలాగా చేసుకొని ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వడలు ఒత్తుకొని నూనెలో
లోలో వేసుకోండి. వేసుకునేటప్పుడు బాగా హీట్ ఎక్కితే కనుక పైన మాడిపోతుంది, లోపల ఉడకదు. అలాగే కనుక తక్కువ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే కనుక ఆయిల్ బాగా పీలుస్తుంది. వడలు వేయంగానే గంట పెట్టి కలబెట్టద్దు. ఒక 5 minutes ఆగిన తర్వాత గంట పెట్టి తిప్పుకుంటే కనుక వడలు పైకి తేలి ఉంటాయి. అప్పటికి మనం వేయంగానే గంట పెట్టి తిప్పితే అవి విరిగిపోతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా గంటతో స్లోగా రెండో పక్కకు తిప్పుకొని వేయించుకోవాలి. ఒకసారి తిప్పిన తర్వాత ఒక 10 minutes వదిలేసిన తర్వాత మళ్ళొకసారి చూసుకొని మరొక పక్కకు తిప్పుకోవాలి. ఊరికే కలబెట్ట అవసరం లేదు, ఊరికే తిప్పాల్సిన అవసరం కూడా లేదు. వీడియోలో చూపించిందాగా బంగారు రంగు రాగానే వడలన్నీ తీసి పేపర్ ప్లేట్లో వేసుకోవడమే. ఇలాగే మిగతా పిండితో కూడా వడలన్నీ వేసుకుని చూపిస్తాను.
చూసారు కదా, వడలన్నీ చాలా బాగా వచ్చాయి. ఇదే లాస్ట్ బ్యాచ్. వీడియోలో చూపించిన గోల్డెన్ కలర్ రాగానే వడలన్నీ తీసి పేపర్ నాప్కిన్లో వేసుకోవడమే. వేడి వేడి వడలు రెడీ. వేడి వేడి వడ, వర్షం పడుతుంటే వేడి వేడి వడ కానీ మిరపకాయ బజ్జీలు కానీ తినాలి కదా. రారుష్ ఏంటిది ఆపిల్? వేడి వేడి వడ. వర్షం పడుతుంది బయట, ఏం తింటున్నావు వర్షం పడితే?